బ్యాక్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్. 2 days బిఫోర్ చేసినటువంటి వీడియోలో కామెంట్లో వచ్చినటువంటి విషయం మీద బేస్ చేసుకుని అడిగినటువంటి వర్షన్ ఏంటంటే, మీరు కూడా ఏదైనా ఫిజిక్స్లో ఉన్నటువంటి వర్షన్లో ఏమైనా చేయొచ్చు కదా అని అడిగారు. దానికోసమే ఈ రోజు మీ ముందుకి ఫిజిక్స్లో ఉన్నటువంటి కొంత ఇంపార్టెంట్ టాపిక్లో యూస్ఫుల్ ఉన్నటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇది మనకి రెగ్యులర్గా ఉన్నటువంటి ఎంసెట్ ఎగ్జామినేషన్ నుంచి జేఈ మెయిన్స్, అడ్వాన్స్ అండ్ నీట్ వరకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. దీన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, సో టుడే ద టాపిక్ ఈస్ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్. ఇన్ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మొమెంటమ్ అండ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఈస్ మీన్ బై మొమెంటమ్? సో మొమెంటమ్ మీన్స్ నథింగ్ బట్ ద క్వాంటిటీ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ బాడీ ఈస్ కాల్డ్ మొమెంటమ్. దీనికి ఫార్ములా అండ్ నొటేషన్ డిస్కస్ చేస్తే ద మొమెంటమ్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. యాజ్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి p bar is equal to m into v bar. And coming to the units, kg meter per second, gram centimeter per second. ఈ రెండు కూడా SI and CS సిస్టమ్ లో ఇండివిడ్యువల్ గా ఇచ్చేసారు. Now coming to the dimension formula is mLT power minus 1. ఈ డైమెన్షన్ ఫార్ములా బేస్ చేసుకొని ఎంసెట్ ఎగ్జామ్ లో అయినా కానీ, ఓకే, అట్లానే జేఈ మెయిన్స్ అండ్ నీట్ ఎగ్జామ్ లో కూడా డైమెన్షన్ ఫార్ములాలో మ్యాట్రిక్స్ మ్యాచింగ్ లో క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉన్నారు. మీరు దీన్ని గమనించుకోవాలి. ఓకే, నౌ చేంజ్ ఇన్ మొమెంటమ్. చేంజ్ అంటే ఏంటి? చేంజ్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనల్ అండ్ ఇనీషియల్ వాల్యూస్. ఇక్కడ ఫైనల్ మొమెంటమ్ P2, ఇనీషియల్ మొమెంటమ్ P1, యాజ్ దే ఆర్ వెక్టార్ క్వాంటిటీస్ కదా అన్నది. దట్స్ వై డెల్టా P bar is equal to P2 bar minus P1 bar. And it is represented with magnitude. ఈ బాక్స్ లో పెట్టింది magnitude అన్నమాట. ఈ magnitude ని రాసేటప్పుడు we are using the root of P1 square plus P2 square minus 2P1 P2 cos theta. It is came from parallelogram of vectors addition. మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మోషన్ ఏ ప్లేన్ అనే చాప్టర్ లో ఉంటుంది ఈ parallelogram of vector addition. So root of P1 square plus P2 square plus 2P1 minus 2P1 P2 cos theta, where theta is the angle between the two vectors, initial momentum and final momentum madhya unna angle theta. Now if what happened, the body is incident normally. Normal incidence జరిగినప్పుడు what is the change in momentum? Let it is a body of mass m, initial velocity u, after rebound with normally rebound అయినప్పుడు ఉన్నటువంటి velocity v. Now the change in momentum we can write as delta P bar is equal to mv minus I cap. ఇక్కడ minus I cap ఎందుకు రాస్తున్నాను అంటే, it is a x and y కోఆర్డినేట్ సిస్టమ్ లో పాజిటివ్ డైరెక్షన్ అయితే ప్లస్ I, నెగిటివ్ x డైరెక్షన్ లో ఉంటే మైనస్ I cap. ఓకే, ఇది నెగిటివ్ I డైరెక్షన్ అంటే నెగిటివ్ x డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి రీబౌండ్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి v ని మైనస్ I cap తో రిప్రజెంటేషన్ చేస్తాం. క్లియర్? Now delta P bar is equal to, if representation on the minus common తీసేస్తే u plus v into I cap. Now what about the magnitude? Coming to the magnitude వచ్చేటప్పటికి always it is a magnitude is always a value. So that's why delta P is equal to m into u plus v. ఒకవేళ if the initial velocity and final velocity after rebound are equal, రీబౌండ్ అయినప్పుడు నార్మల్ ఇన్సిడెన్స్ లో రీబౌండ్ అయినప్పుడు ఫైనల్ వెలాసిటీ అనేది ఇనిషియల్ వెలాసిటీకి ఈక్వల్ అయితే దెన్ v is replaced with u, delta p equal to 2mu. It is most important thing you can observe in MCET examination, even though in JEE mains examination also. Okay, so now for the oblique incidence, oblique అంటే ఏటవాలుగా, ఇది నార్మల్ ఇన్సిడెన్స్ along the normal అంటే మనం తీసుకున్న ప్లేన్, ఇక్కడ వాల్ కి నార్మల్ ఇన్సిడెంట్ అయింది, ఇప్పుడు కొంత ఇంక్లైన్డ్ గా ఇన్సిడెంట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నార్మల్ తో చేసే యాంగిల్ థీటా. నౌ P bar, that is P1 bar, initial velocity is u, after rebound the velocity is v. Now we can resolve the velocity vector into components, mu cos theta, mv sin theta. These are in the direction of x axis, positive direction వస్తాయి కాబట్టి we can write as positive. Whereas rebound అయిన తర్వాత ఈ వెలాసిటీ కాంపోనెంట్ అనేది నెగటివ్ x డైరెక్షన్ లో వస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ mv cos theta into minus I cap, and vertical direction లో mv sin theta into j cap. See, along the vertical direction there is no momentum. So that's why
you can cancel these two things, and finally we can get delta p bar is equal to minus mv cos theta minus mu cos theta I cap. Okay, now magnitude you can write it as m into u plus v cos theta. U plus v cos theta. Now in that lagane, if for suppose v is equal to u aithe, you can write it as 2mu cos theta. 2mu cos theta. ఇది ఎప్పుడు ఆబ్జెక్ట్ అనేది నార్మల్ తో థీటా యాంగిల్ చేసినాం. ఆబ్జెక్ట్ అనేది నార్మల్ తో థీటా యాంగిల్ చేస్తే యూ కెన్ రైట్ 2mu cos theta. అదే విత్ వాల్ తో చేస్తే ఏమవుతుంది? Now with the wall అయినప్పుడు we can replace theta with 90 minus theta. ఎందుకంటే ఇది నార్మల్ ఆబ్జెక్ట్ ఇలా ఇన్సిడెంట్ అయింది. ఇక్కడ థీటా యాంగిల్ చేసి ఈ యాంగిల్ ఎంత అవుతుంది? నార్మల్ లో 90 లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి 90 minus theta. సో సింప్లీ cos of 90 minus theta, థీటాని 90 minus theta రీప్లేస్ చేస్తే cos 90 minus theta ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంటుంది. ఫస్ట్ కోఆర్డినేట్ cos of 90 minus theta, ఫస్ట్ కోఆర్డినేట్ అన్ని పాజిటివ్స్. So cos of 90 minus theta becomes sin theta. Is simply delta p is equal to 2mu sin theta. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడ. థీటా అనేది దేంతో చేస్తుంది? విత్ నార్మల్ తోనా విత్ వాల్ తోనా అనేది అబ్జర్వ్ చేసుకొని cos theta నా sin theta అనేది తీసుకోవాలి. ఓకే, బీ కేర్ఫుల్ విత్ దిస్ రిగార్డింగ్ దిస్ పాయింట్. నౌ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ సర్క్యులర్ మోషన్ ఆర్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ గాని కర్లీనియర్ పాత్ లో ఉన్నప్పుడు there we are considering with the same amount of speed to travel అవుతున్నప్పుడు delta p change in momentum root of p1 square plus p2 square minus 2 p1 p2 cos theta ని p1 equal p2 తో రీప్లేస్ చేసి ట్రిగోనోమెట్రీ ఫంక్షన్ అప్లై చేస్తే 2p square minus 2p square cos theta. ఇక్కడ కామన్ చేస్తే 1 minus cos theta. 1 minus cos theta means nothing but 2 sin square theta by 2. కామన్ చేస్తే 2p sin theta by 2 వస్తుంది. So this is the most important term in the Newton laws of motion. According to the Newton laws of motion లో momentum మీద మీకు ఇచ్చినటువంటి ఈ పర్టికులర్ టాపిక్ అనేది కమింగ్ ఎగ్జామినేషన్స్ లో మోస్ట్ యూస్ఫుల్ అవుతుంది. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ ముందుకు తీసుకొస్తుంటాను. అందరూ కూడా ఈ ఛానల్ని ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకే.